రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రిలేటెడ్ వీడియోలో అయితే ఉంది. మీరు కావాలంటే చూడండి టైం ఉంటే. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఉగ్గాని బజ్జీ చేసుకొని తింటారు. ఎందుకు అంటే అంత మంచిగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొన్ని ఆవాలు వేసి ఫ్రై చేసిన తర్వాత బొరుగులు నానబెట్టేసి తర్వాత తీసేయాలి. నీళ్ళలో నుంచి పిండి తీసేసి అందులో పప్పుల పొడి కలిపి తాలింపులో వేసేయాలన్నమాట. తాలింపులో వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించేయాలి. తర్వాత వచ్చేసి బజ్జీల పిండి కలుపుకొని బజ్జీలు చేసుకోవాలి. ఎంత బాగా కుదిరిందంటే ఉగ్గాని బజ్జీ మా కర్నూలులో చేసుకుంటారు. అబ్బబ్బబ్బా సూపర్ ఉంది. ఇంత చిన్న షార్ట్ వీడియోలో అయితే నేను మంచిగా చూపించలేను ఉగ్గాని బజ్జీ ఎలా చేసుకున్నారనేది. అందుకని మీకు టైం ఉంటే కనుక నా వీడియోస్లో ఇంకా ఇదే కాదు చాలా మంచి వంటల వీడియోస్లు అయితే ఉన్నాయి, మీరు చూడండి. మేము కర్నూలులోన కొంచెం స్పైసీ అయిన కర్రీస్ చేసుకుంటాము. మాకు ఇష్టం అన్నమాట స్పైసీవి చేసుకొని తినాలి అంటే. కొంచెము ఉప్పు కారాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. రాయలసీమ వంటలు చేసి చూపిస్తుంటాను, మీరు చూసి చేసుకొని తిని ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్స్లో రాయండి. ఇప్పుడైతే ఉగ్గాని బజ్జీ వీడియో అయితే మీకు టైం ఉంటే చూడండి. ప్రాసెస్ అయితే చాలా మంచిగా మీకు అర్థమయ్యేలాగా వీడియోలో చూపించి చెప్పానన్నమాట. ఉగ్గాని బజ్జీ ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా కుదిరినాయి, క్రిస్పీగా వచ్చినాయి. మేము కర్నూలు వాళ్ళము ఉగ్గానిలో ఖచ్చితంగా బజ్జీలు నలుచుకొని తింటాము. మాకు చాలా ఇష్టము. మేము సండే వచ్చిందంటే చాలు ఉగ్గాని బజ్జీలు చేసుకుంటాం అన్నమాట. టిఫన్ అందరం కలిసి హాలిడే ఉంటుంది కాబట్టి టిఫన్ ఎంజాయ్ చేస్తాము. చాలా మంచిగా ఉంటుంది ఈ టిఫను. ఇప్పుడు మీరు కూడా ఈవినింగ్ టైంలో చేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఈవినింగ్ కూడా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ కూడా తినేయొచ్చు. ఇంకా రాత్రి కొంచెం పెరుగన్నం తిని అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా అయిపోతుంది అన్నమాట. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్లు వస్తుంటాయి. మాహిరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు